సర్వలోక గురువు క్రీస్తు ఒక్కడే, సర్వలోక గురువు క్రీస్తు ఒక్కడే. యేసు లేడు అనకు, గురువు కాదు అనకు, కాలంలో మధ్యవర్తి అయినది క్రీస్తు ఒక్కడే. యేసు లేడు అనకు, గురువు కాదు అనకు, కాలంలో మధ్యవర్తి క్రీస్తు అని తెలుసుకో నీవు. మరణించిన వారు మళ్ళీ వస్తే అనే పాఠాన్ని మనం ఆలోచిస్తున్నాం. మరణించిన వారు మనవారు, మన ఇంట్లో వారు. ఇక్కడ ఉన్న అందరింట్లో ఎవరొకరు మరణించే ఉంటారు కదండి. మా నాన్న చనిపోయాడు, మా తాత చనిపోయాడు, మా నాన్నమ్మ చనిపోయింది నాకు తెలిసి. అలాగే మీ ఇంట్లో ఉంటారు. మనవారు మళ్ళీ వస్తారా? విచిత్రమైన ప్రశ్న కదా ఇది. అంటే జరగని ప్రశ్న. రవి ప్రధానమంత్రి అయితే అవుతాడా? సుబ్రహ్మణ్యం గారు విమానం కొంటాడా? మా తమ్ముడు సీఎం అయితే అవుతాడా? పోటీ కనీసం ఊహించుకోండి. అది రవి ఎప్పుడు ఊహించుకుంటున్నాడు, జాకెట్ వేసుకోవాలా, కోట్ వేసుకోవాలా? సుబ్రహ్మణ్యం గారు ఊహించుకుంటున్నాడు ఏం పెట్టాలి పేరు. సుబ్బు హెయిర్లైనా, దుర్గా హెయిర్లైనా. కొన్ని అవ్వం, అంతే కదండి. సంపత్రావు గారు కలెక్టర్ అయితే అవుతాడా? సత్యనారాయణ గారు హీరో అయితే అంటే కొన్ని జరగవు, మనం అనుకున్నా కూడా జరగవు. మరణించిన మనవారు మళ్ళీ వస్తే అని ఎందుకు పెట్టాం? చాలామంది ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఇలా జరిగితే బాగుండు అని ఊహించుకుంటున్నారు. ఊహించుకొని పెళ్ళిళ్ళకి ఇంతకుముందు ఏంటంటే ఫ్రీ వెడ్డింగ్ షూట్ అని పెట్టి పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు పెళ్ళి జరగకముందు ఒక షూట్ చేస్తారు, సాంగ్. ఆ సముద్రాల్లో, లేదంటే ఆ కొండ గుట్టల్లో, లేదా ఆ డొంకల్లో ఈవిడ అలా పరిగెడుతుంటుంది, వెనకాల ఈడు ఆ కొంగట్టు కొట్టకు పరిగెడుతుంటాడు. ఇది చూసాం కదా మనం. ప్రీ వెడ్డింగ్ షూట్లు ఇవే జరుగుతాయి. ఆవిడ ఈడి మీద పట్టడం, ఈడు ఆవిడ మీద పట్టడం, ఇవన్నీ చేసి ఒక సాంగ్లా క్రియేట్ చేసి ఆ పెళ్ళిలో అది ప్లే చేస్తున్నారు, పెద్ద స్క్రీన్ పెట్టి. ఇలాంటిది ప్రీ వెడ్డింగ్ షూట్ అంటుందండి. అంటే అదొక తీపి జ్ఞాపకం. భవిష్యత్తులో అలాగ ఉండరు కాబట్టి, కొట్టుకు చేస్తారు కాబట్టి ఇదైనా మిగులుతుందని అది వేసుకుంటారు. ఇది ట్రెండింగ్. ఇంతకుముందు పెళ్ళిళ్ళు ఇవి లేవు, ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది కూడా పోయింది. ఇప్పుడు ఏం ట్రెండింగ్ అంటే పెళ్ళి జరుగుతున్నప్పుడు కొంతమందికి గుర్తొస్తారు చచ్చిపోయిన వాళ్ళు. ఇప్పుడు మా తమ్ముడు పెళ్ళి జరిగింది అనుకోండి, మన జరిగింది. మా నాన్న ఉంటే బాగుండు అనుకుంటారా? అనుకోరా? చచ్చిపోడు కదా. లేదా ఇంట్లోకి అన్న చచ్చిపోడు, తమ్ముడు పెళ్ళి జరుగుతుంది, ఏమనుకుంటాడు? మా తమ్ముడు ఉంటే, మా అన్న ఉంటే ఇవన్నీ చక్కబెడతాడు. ఈ ఫీలింగ్ ఉంటుందా? ఇలాగ ఊహించుకుని ఏం చేస్తున్నారంటే నిజంగా ఈ పెళ్లి కాళ్ళు వస్తే ఎలా ఉంటుంది అని ఏ టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నిజంగా వాళ్ళు వస్తే ఎలా ఉంటుంది అనేది పెళ్లి వేడుకలో అందరూ కూర్చొని తెర మీద అలాంటి వీడియోలు ప్లే చేసుకుంటున్నారు. అంతకుముందు చచ్చిపోయిన వాళ్ళు ఆ ప్లే చేసుకుని ఆ ఎమోషన్స్, ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో మీకు ఒకసారి చూపిస్తాడు, చూడండి. వాస్తవమా ఇన్నాళ్ళ గాయాలు మాయమమ్మా, అచ్చంగా ఈ రోజు నాదేనమ్మా, కన్న ప్రాణాలు ఉల్లాస తోరణమాయనమ్మా, కంటి చెమ్మల్లోనూ నేడు సంతోష
ఆవిడ చనిపోయింది. అదే ఇంట్లో పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్ళికి ఆవిడ కూడా వస్తే ఎలా ఉంటుందనేది టెక్నాలజీతో క్రియేట్ చేశారు. అలాగే ఇంకో కుటుంబంలో కుర్రోడు చచ్చిపోయాడు. అంటే యవనస్తుడు. ఒక 25 సంవత్సరాలు యవనస్తుడు. వాళ్ళ తమ్ముడు పెళ్ళో ఎవరితో జరుగుతుంది. అతను కూడా వస్తే ఎలా ఉంటుందనేది ఆ వీడియో ఒకటి చేశారు. అది కూడా మీకు చూపిస్తాడు చూడండి. నీ ఊపిరి నీ సొంతమా, మాకు చెప్పకుండా వదలకురా. నీ జీవితం నీ ఇష్టమా, మాకు వాట ఉంది మరవకురా. చనిపోయిన వాళ్ళు మరలా మన ఫంక్షన్లో పాల్గొంటే ఎలా ఉంటుందో వాళ్ళు ఊహించుకుని ఏర్పాటు చేసుకున్న ఒక ఏఐ క్రియేషన్ అది. ఆ చనిపోయిన వాళ్ళు అసలు మనకు సంబంధం లేదు, మన మన వాళ్ళు కాదు, అసలు వాళ్ళు ఎవరో మనకు తెలియదు. అయినా మీ మొక్కలను అలా అయిపోయింది. అందరూ ఎడుపు మొక్కలు ఎట్టేశారండి. 20 కొమ్ములు ఎడుతున్నాడు. అంటే పాపం ఇక్కడ ఉన్న మీ అంతా మంచోళ్ళు, మనకి సంబంధం లేకపోయినా ఎడుతున్నారు కదండి. ఇలా వస్తే ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ఊహించుకున్నారు. అసలు వస్తారా నిజంగా? ఆ ఊహ ఏదో బాగుంది కానీ వస్తారా? గతంలో వచ్చారు. గతంలో ఏం చేశారు? వచ్చారు. చనిపోయిన వాళ్ళు వచ్చారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చారు. వచ్చారా రాలేదా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. స్త్రీలు, విశ్వాసం గల స్త్రీలు, దైవభక్తులు మృతులైన తమ వారిని మరలా బ్రతికించుకున్నారట. బైబిల్లో దేవుని ఎడల భయభక్తులు కలిగిన కొంతమంది స్త్రీలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోతే విశ్వాసంతో మరలా ఏం చేశారంట? వస్తే బాగుండని ఇలా వీడియోలు చూసుకుంటున్నారు కానీ గతంలో వచ్చారు. అందులో ఎవరు వచ్చారో మీకు ఒక 2-3 చూపిస్తాను చూడండి. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. సారేపత్తు అనే ఒక ఊర్లో ఒక విధవరాలకు ఒక కుమారుడు ఉన్నాడు. తెలుసు కదా సారేపత్తు స్త్రీ అంటే ఎవరు? ఏలియా గారికి ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు కాకులతో ఆహారం పంపించాడు. ఆ కాకులతో ఆహారం పంపించినప్పుడు అతను ఉన్న చెరువు ఎండిపోయినప్పుడు నువ్వు వాళ్ళకి ఒక ఇంటికి వెళ్ళిపోమన్నాడు. అక్కడ ఒక ఆవిడ ఉంటుంది, కొంచెమే పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది, ఆవిడ నీకు అన్నం పెడుతుందంటే ఆవిడ ఎంత పిండి చేసినా ఇన్ని రోజులైనా తిరిగేది కాదు. ఆవిడికి ఒక కుమారుడు ఉన్నాడు, సారేపతి విధవరాలంటారు ఆవిడ. కొన్ని రోజులకి ఆ కొడుకు చచ్చిపోయాడు. అప్పుడు ఏలియా గారు నాకు భోజనం పెట్టింది ఆవిడ, ఏదో చెయ్యాలని చెప్పి యెహోవాకు ప్రార్థన చేస్తే కొడుకు మరలా బ్రతికేశాడు. చూడండి, ఇప్పుడు వీడియోలు చూస్తేనే ఇలా అనుకుంటే నిజంగా బ్రతికొస్తే ఆవిడ ఎంత ఫీల్ అయి ఉంటుంది. ఇది ఒక సందర్భం. అదే రాజుల గ్రంథం 2వ గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం. ఎలీసా ఇంటజొచ్చి బాలుడు మరణమై ఉండి
తన మంచం మీద పెట్టబడి ఉండటం చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపలుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి 35 వచ్చింది చదవండి. తాను దిగి ఇంట్లో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీదకి ఎక్కి వాని మీద పడుగుగా పడుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కండ్లు తెరిచెను. ఇది ఎవరు? షునేమీరాలు. ఈవిడ ఎలీషా గారు ఎప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళినా ఆయనకి పరిచర్యలు చేసి విందు చేసి మీరు ఎప్పుడు వచ్చినా ఉండండి అని మిద్దె మీద ఒక రూమే కట్టేసింది దైవజనుడికి. అప్పుడు ఆయనే నీకు ఏదన్నా నేను సహాయం చేయాలనుకుంటున్నానని చెప్పి ఒక కుమారుణ్ణి ఆవిడ భర్త ముసలుడు అయిపోయినా సరే ఇచ్చాడు. కొన్ని రోజులుగా కొడుకు చచ్చిపోతాడు. అప్పుడు ఈవిడ నమ్మకంతో ఎలీషా గారి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆయన వచ్చి బ్రతికించాడు. ఆయన కోసం కట్టిన ఆ రూములోనే పెట్టి వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా ఈ షునేమీరాలి కొడుకు ఏం చేశాడు? విశ్వాసంతో బ్రతికించుకుంది. అంటే చనిపోయిన వాళ్ళు వాళ్ళ సొంత వాళ్ళు మరలా బ్రతికారు. ఇంకా మీ అందరికీ తెలుసు లాజరు. యేసుక్రీస్తు వారు బ్రతికించారా బ్రతికించలేదా? వాళ్ళ సిస్టర్స్ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ రోజు. అలాగే యాయిరు కుమార్తె అనే ఒక అమ్మాయి చచ్చిపోతే అది కూడా చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 35 నుంచి. యేసుక్రీస్తు వారు ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయింది, ఇంకా ఆయన నేను ఇబ్బంది పెట్టుకున్నాడు. అంటే నా కుమార్తె బతికించమని రోగంతో ఉన్నప్పుడు వచ్చాడు. ఇతను వచ్చి ఏసుతో మాట్లాడేటప్పటికి ఆల్రెడీ అమ్మాయి చనిపోయింది అక్కడ. ఇప్పుడు ఆ సేవకులు వచ్చి ఇంకెందుకులేండి చనిపోయింది, ఇంకా ఆయన ఏమీ ఇబ్బంది పెట్టకండి అందుకనే అప్పుడు యేసుక్రీస్తు వారు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళేటప్పటికి శవం లోపల ఉంది, అక్కడ ఏడుస్తున్నారు. ఏసు ఏమన్నాడు వెళ్ళి, మీరు ఏడవకండి పక్క ఉండండి ఆవిడ నిద్రపోతుంది అన్నారు. వాళ్ళంతా ఎగతాళి చేశారంట. అంటే ఆ మాత్రం మాకు తెలీదా నిద్రపోతుందా? అప్పుడు అక్కడ బతికించాడు ఆవిడ అమ్మాయిని. అలాగే దోర్క అనే తబిత, ఆవిడ పేరు దోర్క అని కూడా అంటారు. పేతురు గారి కోసం దైవజనుడని ఒక షర్ట్ కూడా కుట్టేస్తుంది, దానికి మిషన్ కుట్టుకుంటుంది. మంచి భక్తురాలు, సడన్గా పడిపోయి చచ్చిపోద్ది. ఆవిడను కూడా పేతురు గారు బతికేస్తారు. అలాగే పౌలు గారు ఐతుకు అనే వనొస్తాడు, తెలుసు కదా మీకు, అపోస్తల కార్యములు ఉంటుంది. ఆయన అర్ధరాత్రి వరకు ప్రసంగం చెప్తుంటే 5th ఫ్లోర్లో కూర్చుని జరుగుతుంది మీటింగు. కిటికీలో కూర్చున్నాడు ఒక అబ్బాయి. దానికి అవి లేనట్టు ఉన్నాయి. ఇప్పుడు ఆ గాలికి నిద్ర వచ్చేసి పైనుంచి జారి కింద పడిపోయాడు, చచ్చిపోయాడు. అప్పుడు పౌలు గారు కిందకి వెళ్ళి అతన్ని బ్రతికించాడు. అంటే ఈ సందర్భాలన్నీ ఏంటి? చనిపోయిన వారు మరలా బ్రతికొచ్చారు. వీళ్ళు వస్తే బాగుండని వీడియోలు తీశారు, కానీ ఆల్రెడీ అది జరిగింది బైబిల్లో. ఇప్పుడు జరుగుతుందా? పోనీ భవిష్యత్తులో ఎప్పుడన్నా జరుగుతుందా? మనవారు మరలా అదే రూపాలతో మనతో మాట్లాడడానికి వస్తారా? మొన్న మీరాం చనిపోయింది, పోనీ ఈ యుగాంతం అయిపోయిన తర్వాత అయినా మళ్ళీ వస్తుందా? అలాగా బాబా మనవడాని వస్తుందా? మొన్నే సుబ్రహ్మణ్య గారి నాన్నగారు చనిపోయారు, మళ్ళీ అదే రూపంతో వస్తాడా? ఇప్పటికైనా అది జరుగుతుందా? కొన్ని రెఫరెన్స్లు మీకు చూపిస్తాను. యోబు గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. మేఘము విడిపోయి కనపడకుండా పోయినట్లు, అంటే చనిపోయిన వాడు మరి ఎన్నడూనూ రాడు, ఎప్పుడునూ రాడు. అతడికి ఎన్నడూనూ తన ఇంటికి రాడు, అతని స్థలం అతను మరలా ఎరుగదు. ఇంకెప్పటికీ ఇంటికి రాడట. ఇంక ఎన్నడూ ఎప్పటికీ రాడంటే ఇంక యేసుక్రీస్తు వచ్చినప్పుడు కూడా ఇంకా రాడు, ఇంకా అయిపోయింది ఇక్కడితో. ఇదే మాట ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం నుంచి. బ్రతికియుండు వారితో కలిసిమెలిసి ఉన్నవారికి ఆశ కలదు, చచ్చిన సింహము కంటే
బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. ఇక్కడ నుంచి చూడండి, బ్రతికి ఉండేవారు తాము చచ్చిపోతామని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు. వారి పేరు మర్చిపోతారు, వారికి ఇంకే లాభం ఉండదు. వారు ప్రేమించరు, పగపెట్టుకోరు, అసూయపడరు. సూర్యుని కింద జరుగు వాటిలో దేని అందును వారికి ఎప్పటికీ వంతు లేదన్న. ఇంకా భూమి మీద జరిగే వాటితో ఎప్పటికీ వాళ్ళకి ఎటువంటి ప్రమేయం ఉండదు. అది ఈ రెండు సందర్భాలను బట్టి మనకి ఏమర్థమైంది? చచ్చిపోయినవాడు ఎప్పటికీ రాడు, ఇంకా వాళ్ళకే మనకి ఎటువంటి సంబంధం ఉండదు. అలాగే ప్రేమించరు, ఇంకా అంటే మా ఆవిడ ఉంది, మా తమ్ముడు ఉన్నాడు, ఇంకా ఇలాంటివి ఏముండవు, పగలుండవు. మనం సినిమాల్లో చూసినట్టు అన్యాయంగా చచ్చిపోతే వచ్చి మళ్ళీ పగ తీర్చుకుంటున్నట్టు చంద్రముఖి, కాంచన, ఈ సినిమాలన్నీ వచ్చాయి కదా, ఏది ఉండదు. ఇంకా ఆ రూపంతో మనం వాళ్ళని చూడలేం కూడా, ఎప్పటికీ చూడలేమా? మరి చచ్చిపోయినప్పుడు చదువుతారు కదా కొన్ని, నిద్రించిన వారి కోసం ఏడవకండి, మరలా మన వాళ్ళని మనం కలుసుకుంటాం, మన వాళ్ళతో మనం వెళ్తాం, మరలా అమ్మా మళ్ళీ వెళ్తాంలే, మనం అక్కడికి వెళ్తాం, వాళ్ళు ఎక్కడికి రారు కానీ అంటారు కదా. మరి అలా కలుస్తామా అసలు? ఇప్పుడు కొన్ని మాటలు చూపిస్తాను, కలుస్తామో కలవమో. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం, యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఇది. దీనికి ఆశ్చర్యపడకండి, ముందే చెప్తున్నాడు ఆశ్చర్యపడకండి అంటే ఇది ఆశ్చర్యపోయే మాటని. ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చుదురు అన్నాడు. ఇక్కడేమన్నాడు? ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో సమాధులు ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారు అని చెప్పాడు. అప్పుడు కలుస్తామా? ఇప్పుడు బయటకు వస్తారంటున్నాడు కదా, బయటకు వచ్చిన వెంటనే మన వాళ్ళు ఎక్కడున్నా తెలుస్తుంది కదా, ఎవరి బ్యాచ్ అక్కడికి వెళ్ళిపోతామా? ఎవరు వస్తున్నారు అన్నాడు కదా. దానియేలు గ్రంథం అక్కడ కూడా ఈ మాట ఉంటుంది, 12వ అధ్యాయం 2వ వచనం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకుంటారు, కొందరు నిత్య జీవమును స్వతంత్రించుకున్నట్టుకును, కొందరు నిత్యాగ్ని దండనకు పోవటానికనే హేయులగుటకును మేలుకొందురు. అంటే మొత్తానికి ఇక్కడ కూడా ఏమన్నాడు? చనిపోయిన వారు మరలా బయటకు వస్తారన్నాడు. ఇందాకేమీ అన్నట్టుకే రాడు, ఇంకా అయిపోయింది అన్నాడు. ఇక్కడేమంటాడు? మరలా బయటకు వస్తారు, మళ్ళీ బతుకుతారు అంటున్నాడు. ఇంతకీ వస్తారా రారా? పాపం ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నారు కదా చర్చిలకు, చెప్పండి వస్తారా రారా? ఒక చోట ఎన్నటికే రారన్నాడు, ఒక చోట ఏమో మరేంటి ఎన్నటికే రారా వస్తారా? ఎన్నటికీ రారా అని అర్థం ఏంటంటే మన కుటుంబాలతో ఉండటానికి, లేదా మన వాళ్ళు ఎంకన్నా బాగున్నావా అని వాళ్ళ అమ్మ వచ్చి, సుబ్రహ్మణ్యం బాగున్నావా అని వాళ్ళ నాన్న వచ్చి, లేదంటే బాబా బాగున్నావా అని మా నాన్న వచ్చి, ఇలా రారు, వస్తారు. సమాధుల్లో ఉన్నవారంతా బయటకు వస్తారంటే సమాధుల్లో ఎవరున్నారు ఇప్పుడు? ఇంతకీ ఇప్పుడు ఇక్కడ సమాధులు ఉన్నాయి మనకి, అక్కడ ఎవరైనా ఉన్నారా? మరి సమాధుల్లో ఉన్నవారు బయటికి రావటం ఏంటి? సమాధుల్లో ఉన్నవారు అంటే దాని అర్థం పాతాళంలో ఉన్నవారని అర్థమైంది. ఇప్పుడు పాతాళంలో ఉన్నవారు అని శబ్దం విని వస్తారండి. శబ్దం ఎక్కడ వింటారు? ఇంతకీ లాజరు బయటికి రా అన్నాడు. లాజరు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు పాతాళంలో ఉన్నాడా, శ్మశానంలో ఉన్నాడా? పాతాళంలో ఉన్నాడు, అక్కడ వినబడింది మాట. అది వస్తేనే కదా ఇది వస్తుంది. అంతే తప్ప మనం ఊహించుకున్నట్టు మరలా అదే రూపంతో మేరమ్మ ముఖం అంతా ముడిసిపోయి వచ్చిందనుకోండి, మళ్ళీ ముడిసిపోయి ముఖంతో మళ్ళీ వచ్చింది కదా, ఇంకేం బతుకు ఇంకా మళ్ళీ అదే కదా. ఇప్పుడు అది అసలు చచ్చిపోయింది, వయసు అయిపోయి శరీరం సహకరించక చచ్చిపోయింది. ఇప్పుడు మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మళ్ళీ సేమ్ ఇలాగే బయటకు వస్తాం అనుకుంటున్నారు. బయటకు వస్తామంటే ఇప్పుడు యవ్వనస్తులుగా ఉన్నారనుకోండి బాగుంటుంది, ఆ రూపంతో వస్తారా? లేదంటే ముసలి అయిపోయిన వాళ్ళు చచ్చిపోతారు కొంతమంది, ఆ రూపంతో వస్తారా? మనకి ఏ రూపంతో రావటం ఇష్టం మామూలుగా? మరి ఇంతకు ఏ రూపంతో వస్తారు? ఒక రూపంతో ఉంటాం మనం. పుట్టినప్పుడు ఒక రూపం, పెరిగిన తర్వాత ఒక రూపం. ఒకసారి మీ ఫోటోలు చూసుకోండి, ఎప్పుడో
అప్పటికంటే ఇప్పుడే బాగున్నాను అనిపిస్తుంటుంది కదా. సగన్నాగా అయిపోయి ముఖం అంతా లోపలికి వెళ్ళిపోయి కొళ్ళన్నీ ఇదిలాగుండి తీసే అంటాం ఆ ఫోటో. మనదే చూడటానికి ఇష్టం ఉండదు అంతే కదా. ఇంతకీ ఏ రూపం ఇది కాదు, మనం ఊహించుకునేది కాదు అక్కడ. మొత్తానికి ఆయన మాట విని బయటకు వస్తారు. ఆ దేహాలు ఆ విధానం వేరు, పరలోకానికి వెళ్ళిపోవటానికి నరకానికి పోవటానికి అంతే తప్ప మరలా మన ఫ్యామిలీలు, నా కొడుకు, నా కూతురు, నా భర్త, నా భార్య ఇవే ఉండవు. ఇవన్నీ అయిపోయాయి. ఇలా ఉంటే బాగుండని ఇప్పుడు పెళ్ళిళ్ళు ఏం చేసుకుంటున్నారు, చచ్చిపోయిన తమ వారిని పాపం తలుచుకొని ఊహించుకొని ఫోటో రూపంలో పెట్టుకొని ఆనందపడుతున్నారు. కొంతమంది అది ఏడ్చేస్తున్నారు ఎక్కిపడి. ఇది జరగదు ఇంకెప్పటికీ ఇలాంటి వాతావరణం రాదు. మనకి వాళ్ళకి ఎటువంటి సంబంధం అయిపోయింది. వస్తే బాగుండు అనుకుంటున్నాం అంతే కదా. ఇప్పుడు ఇంకెప్పటికే రారు. ఒక్కసారి మరణిస్తే ఇంక ఎలాంటి బంధాలు ఇంకేమీ ఉండవు అని తెలిసినప్పుడు సడన్గా వస్తే ఎలా ఉంటుందో పాపం చూసాం. ఏడ్చేస్తున్నారు వాళ్ళు, పిల్లలు ఏడ్చేస్తున్నారు, వాళ్ళ అక్కలు తమ్ముళ్ళు వాళ్ళందరూ ఏడ్చేస్తున్నారు, తల్లిదండ్రులు ఏడ్చేస్తున్నారు. అసలు సంబంధం లేని మీరే బాధపడిపోయారు అవునా. ఇప్పుడు సంబంధం లేకుండా మనమే బాధపడిపోతున్నామంటే ఇంకెప్పటికీ రారని మనకు అర్థమైపోయింది. ఇప్పుడు అలా జరుగుతుందా, జరగదు. అప్పుడు ఇంకా ఉన్నది ఒకటే జీవితం, ఇంక మళ్ళా చచ్చిపోతే ఎప్పటికే మనకి వాళ్ళకి ఎటువంటి రిలేషన్స్ ఉండవు అన్నప్పుడు మన వారిని మంచిగా ఇంకెప్పుడు చూసుకోవాలి, మనం ప్రేమగా మంచిగా చక్కగా ఎప్పుడు చూసుకోవాలి, అంతేనా కదా. ఎప్పటికైనా చూసుకునే అవకాశం ఉందా? పోనీ నేను ప్రేమగా మా అమ్మకి ఇప్పుడు మనస్ఫూర్తిగా అన్నం పెడదాం అనుకున్నాం అనుకో, ఎప్పుడు పెట్టాలి? చచ్చిపోయిన తర్వాత పెడదామనుకుంటే అవకాశం ఉందా? ఒకవేళ అలా ఫోటోలు అనుకోవటమే, అంతేనా కదా. చనిపోయిన వాళ్ళు వస్తే బాగుండని చూసి మనసంతా కకావికలం అయిపోయి ఏడ్చేస్తుంటే రారని మనకు తెలుసు. అప్పుడు రానప్పుడు ఇంకెప్పటికీ ఎలాంటి బంధాలు లేనప్పుడు మన కుటుంబంలో ఉన్న మనతో ఉన్న వాళ్ళు ఇదే ఫైనల్ అయినప్పుడు ఉన్నప్పుడే కదని చూసుకోవాలని. కానీ విచిత్రం ఏంటనుకుంటున్నారు, మనం ఉన్నప్పుడు అస్సలే ప్రేమ చూపించం, మంచిగా ఉండడం, కలిసి ఉండడం ఏముండదు. ఎప్పుడు వస్తుంది అన్నీ? చచ్చిపోయిన తర్వాత ఇదిగో నా దినానికి వస్తే బాగుండాడు, అదే దినం కాదు ఇది, నా పెళ్ళికి వస్తే బాగుండు, నా పుట్టినరోజుకి వస్తే బాగుండు. రానప్పుడు ఎప్పుడు చూడాలి? ఇంకా రారా ఎలాగో ఎప్పుడు చూసుకోవాలి, అంతేనా కదా. పోనీ మనతో ఉన్న వాళ్ళు ఏమన్నా కన్ఫామా? నేను మా తమ్ముడిని ఎప్పుడు ప్రేమిద్దాం అనుకుంటున్నానంటే ఒక 10 సంవత్సరాల తర్వాత అన్నీ చక్కబెట్టుకున్నప్పుడు ఆడి మీద నేను విపరీతమైన ప్రేమ చూపిద్దాను. 10 సంవత్సరాలు కాడ ఉంటాడా? మొన్నే నాగేశ్వరరావు చచ్చిపోయాడు. ఇక్కడ చచ్చిపోతాడు అనుకున్నారా? చచ్చిపోయిన తర్వాత అనుకుంటాం, అరే రే నేను ఇచ్చేద్దాం అనుకున్నాను, అది చేద్దాం అనుకున్నాను, అతనికి పలానది ఇద్దాం అనుకున్నాను, తర్వాత ఇద్దాం అనుకున్న ఉపయోగం లేదు. మొన్నే శ్రీకొండకి సడన్గా హార్ట్ పెయిన్ వచ్చింది. ఒకవేళ ఏదైనా జరిగిందనుకోండి మళ్ళీ తీసుకురాగలమా? ఇదిగో అలా అక్క వచ్చింది, లేదంటే భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అయిపోయిన తర్వాత ఏమీ చేయలేము. ఎప్పుడు చూపించాలి? ఏం చూపించినా అక్క ప్రేమ అయినా, తమ్ముడు ప్రేమ అయినా, చెల్లి ప్రేమ అయినా, భార్య ప్రేమ అయినా, పిల్లల ప్రేమ అయినా ఎప్పుడు చూపించుకోవాలి? ఉన్నప్పుడే. ఎప్పుడు పోతామో తెలియదు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఉన్నప్పుడు అస్సలు సుఖంగా ఉండలేము. ఎవరిని? మన వారిని, అంతేనా. అన్ని గొడవలే, అన్ని తలపోట్లే, అన్ని గందరగోళాలు, అన్ని తలపోట్లండి. ఎప్పుడు వచ్చేది ప్రేమ? చచ్చిపోయాక విపరీతమైన ప్రేమ వచ్చేది. ఉపయోగం ఉంటుందా? నువ్వు చూపిద్దామన్నాడికి తెలుస్తుందా? చెప్పాడు కదా. ఇంకా ఆడికి భూమి మీద ఉన్న వాళ్ళతో ఎటువంటి సంబంధము, నువ్వు ఒక 100 పొట్టేళ్ళేసి మేకలేసి భోజనాలు పెట్టేసినా ఆడికి ఏమైనా చెందుతుందా? లేదు. అందరికీ ఇంతంత పల్లెలు ఇచ్చేసిన నరేష్ గారి జ్ఞాపకార్థం నా పేరు రాసేసి ఇంత పల్లెలు ఇచ్చారనుకోండి, నాకేమైనా చెందుతుందా? కానీ మనుషులు ఎంత అవివేకంగా ఉంటారంటే బ్రతుకున్నప్పుడేమో కలిసి ఉండరు, ప్రేమించుకోరు, ప్రేమలు చూపించుకోరు, అన్ని తలపోట్లు. చచ్చిపోయాక అదిగో అందరూ కూర్చొని ఏడుస్తారు. సరే, ఇంకా విచిత్రం ఏంటంటే
ఇందాక వచ్చిన కుర్రోడు ఎవరో, అతని పేరు ఎవరో, అతని ఊరు ఎవరో మనకు తెలుసా? ఆ ఫ్యామిలీ ఎవరో మనకు తెలుసా? అయినది చూసి ఇక్కడ ఉన్న మీరు అందరూ ఏడిచారు. అంటే పాపం అందరూ మంచోళ్ళే, మీ ఓళ్ళు కాకపోయినా బాధపడుతున్నారు. కానీ మీ ఓళ్ళ మీద మాత్రం ఎలా ఉంటారు? అంతే కదా, ఆడి మంచోడు కదా, అది తప్పు చేసాడు, మా మాట వినలేదు, లేదా అది మంచిది కదా. ఇంతకుముందు చెప్పాను, ఎవడు మంచోళ్ళు చేయొద్దండి. మరి మళ్ళీ వాళ్ళ మంచోళ్ళు కదా, వీళ్ళ మంచోళ్ళు కదా అంటావు. అందుకే ఉన్న ఈ చిన్న జీవితం, ఈ బంధం, ఈ కుటుంబం ఇంకొకసారి ప్రాణం పోతే గన్నటకి మీరు ఊహించుకున్న కలలు కన్నా, వీడియోలు వేసుకుని మీరు ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేసుకున్నా అది జరగనే జరగదు. ఒకసారే జీవితం, మళ్ళీ మళ్ళీ రాదు. ఇంకా రానప్పుడు మీరేం చేయాలనుకోండి ఇప్పుడే చేసేయాలండి. అవునా కదా? అవునా కదా? ఎప్పుడో చేద్దాం, తర్వాత మాట్లాడదాం, తర్వాత ప్రేమగా ఉందాం అంటే ఈ లోపల చచ్చిపోతే, పెట్టాలనుకుంటే పెట్టే, మంచిగా మాట్లాడాలనుకుంటే మాట్లాడే, కలిసి ఉండాలనుకుంటే కలిసిపో. ఇంకా మళ్ళీ మళ్ళీ జరగదు ఇది. ఒక్కసారి ముగిసిందంటే ఇది బయటోళ్ళకి ఎలాగో తెలియదు, మనకు తెలుసు కదా ఈ విషయాలన్నీ. ఇంక జరగదాం, మళ్ళీ రాదని తెలిసా తెలీదా? తెలిసినప్పుడు మనమైనా మంచిగా ఉండాలి కదా. ఇప్పుడు ఆడు పెళ్ళికి వచ్చాడు, ఆ అబ్బాయి పెళ్ళికి వచ్చాడు, ఫోటో తీసుకోవడానికి నిలబడ్డాడు, పిల్లలతో పక్కన ఉన్నట్టు నిలబడ్డాడు. బ్రతికొచ్చి సంతోషంగా నిలబడితేనే ఏడ్చేస్తున్నారు వాళ్ళు. పోనీ అతను ఏమన్నా కాలిపోతున్నాడా, లేదంటే ముఖం అంతా చెదల పట్టేసి వచ్చాడా? ఆరోగ్యంగా మంచిగా వచ్చినట్టే కదా వచ్చాడు. మంచిగా వస్తే ఎందుకు ఏడుస్తున్నారు వాళ్ళు? సంతోషంతో కూడిన బాధ, నిజంగా ఉంటే ఎంత బాగుండు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు అని కదా. అదే వీడియోలో ఆడిని తగలబెట్టేస్తున్నట్టు వచ్చిందనుకోండి, ఎలా ఉంటుంది? ఇప్పుడు వీడియో తీసినప్పుడు ఆడి ఏడుస్తూ తగలబడిపోతూ పండ్లు కొరుక్కుంటూ కనిపించింది అనుకోండి, సంతోషంగా వస్తేనే బాధ తట్టుకోలేకపోయి రేడి చేశారు. అదే తగలబడిపోతున్నట్టు వస్తే, ఇప్పుడు వాస్తవానికి మనం చచ్చిపోయిన అంతా ఎలాగుంటున్నారు అక్కడ? శుభ్రంగా బట్టలు వేసుకుని ఫోటోలు తీసుకోవటానికి రారెంతకి, అగ్ని ఆరక ఆత్మ చావక యాదనలో ఉన్నారు. మంచిగా వస్తేనే ఏడ్చేశారంటే అలా చూస్తే, ఇప్పుడు అలాగెళ్ళకుండా కూడా మన వాళ్ళు ఉండాలంటే ఎప్పుడు చేయాలి నువ్వు? ఇప్పుడే వాళ్ళని కాపాడాలి. అవునా కదా? ఇప్పుడు ఇందాక వాక్యం చెప్పినట్టు నీ వాక్యాన్ని, నీకు తెలిసిన విషయాలు ఇప్పుడే చేసేయాలి. ఎప్పుడో మారుద్దామండి, ఎప్పుడో మీటింగ్ పెడదాం, ఎప్పుడో పిలుద్దామంటే ఈ రోజు చచ్చిపోతే. అందుకే మన వాళ్ళని కాపాడాలన్నా, నువ్వు ఏ ప్రేమ చూపించాలన్నా ఇప్పుడే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అన్నీ ఇప్పుడే చేయాలి. ఎప్పుడో అనుకుంటే అది నీ చేతుల్లో, నా చేతుల్లో, ఎవరి చేతుల్లోనే లేదు. చచ్చిపోయాకంటాం బోల్డ్. మా అమ్మగారి చేద్దాం అనుకున్నాను, మా నాన్నకి ఇది చేద్దాం అనుకున్నాను, మా నాన్న కాళ్ళు, మా అమ్మ కాళ్ళు కడుగుదాం అనుకున్నానండి అంటున్నాడు ఒక అతను చచ్చిపోయాక. అలా అమ్మ నాన్న చచ్చిపోయారు అప్పుడు అంటున్నాడు. బతుకుండగా ఏం చేశాడు? బతుకుండగా కాళ్ళు ఉన్నాయి లేవు వాళ్ళకి కదా, అప్పుడు ఎందుకు కడగలేదు? అంటే ఇప్పుడు అందరినీ కాళ్ళు కడగమని కాదు, చెయ్యాలనుకున్నవి ఇప్పుడే చేసేయి, చూపించే వాళ్ళ మీద. కానీ మనకి ఇష్టం ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, ఎవరో వీడియో చూస్తేనే మీరు ఏడ్చారంటే కఠినులు కాదు మీరు. ఇక్కడ ఎవరో, నేను కూడా ఏడ్చాను ఆ వీడియోలు చూసినప్పుడు, నాకు బాధ అనిపించింది, అందుకే కదా ప్లే చేసి చూపించాను. మనం కఠినులం కాదు, మన మనసు మంచిదే. ఎవరో బాధపడినా కూడా మనం ఓర్చుకోలేము. మరి మన వాళ్ళతో ఎందుకు సరిగా ఉండట్లేదు? మనం కొన్ని అడ్డు వస్తాయి మనకి. ఏంటయ్యి? ఈగోస్. అది కొన్ని ఈగో ఫీలింగ్స్ వచ్చి, నా మాట అనలేదు, నా మాట లెక్క చేయలేదు, నాకు అది లేదు, ఇది లేదు, ఆడది, ఈడిది, ఇది. జీవితాంతం ఈ ఈగోలతోనే కనీసం మనోళ్ళతో కూడా మనశ్శాంతిగా సంతోషంగా మనం ఉండలేక ఈ చిన్న జీవితాన్ని పోగొట్టుకుంటున్నాం. మళ్ళీ వస్తుందా? మాట్లాడుకోకుండా ఉండి, లేదంటే కలిసి రాకుండా ఉండి, రకరకాల ఎన్ని అడ్డు వస్తాయంటే అన్ని అడ్డు వస్తాయి. ఇంతకీ ఈ పెద్ద సమస్యలు అంటే అసలు సమస్యలే కాదు, జస్ట్ వాళ్ళకి వచ్చినది అయిపోతాయి. అవునా? కానీ భూతద్దంలో ఇంతలా చూసుకొని మనం అడ్డెట్టేసుకొని ఇంకా సంవత్సరాలు ఎలాగా ఉంటుంది జీవితం. ఈ లోపల ఇవి ఏదో గుండెపోటు వచ్చో, లేదంటే ఏదో యాక్సిడెంట్ అయ్యో మొత్తం ఎగిరిపోతుంది. అప్పుడు వచ్చేది మొత్తం అంతా బయట పెట్టాలనుకుంటున్నాం, శవం దగ్గరకు వచ్చేదనే.
సంవత్సరంన్నర నుంచి మాట్లాడలేదండి ఒక ఆవిడ వాళ్ళ అన్నయ్యతో. ఏదో వచ్చింది చిన్న గొడవ, మాట. ఇంకా ఇంటికి రాలేదు, ఆ ఇంటికి వెళ్ళలేదు, చచ్చిపోయాడు. వస్తుందా రాదు ఇప్పుడు? వచ్చేసింది. ఎక్కడ పడి ఎడుతుంది? శవం మీద పడి, అన్నయ్య మాట్లాడరా అని ఇలాగ శవాన్ని ఊపుతుంది. శవాన్ని ఊపిన మాట్లాడతాడా? మాట్లాడే నోరు ఉన్నప్పుడేమో రాలేదు, చచ్చి నోరు పడిపోయింది, చచ్చిపోడు. ఇప్పుడు మాట్లాడు అన్నయ్య అంటుంది. ఏంటి ఉపయోగం? పోనీ ఏమడ్డొచ్చింది చెప్పండి ఇప్పుడు ఇంతగా? పోనీ జీవితంలో ఎప్పుడైనా మాట్లాడగలదా? ఆ మాట వినగలదా? ఇంకా చెల్లి అనే మాట వినగలదా? ఒకటే కదా జీవితం, మళ్ళీ వస్తుందా? ఇది అర్థం కాకే తలపోట్లతో మనుషులు ఏమైపోతున్నారు? ఉన్న చిన్న జీవితాన్ని బాధాకరంగా మార్చేసుకుంటున్నారండి. ఎవరో చేయట్లేదు ఇంతకీ, మనం తగ్గించుకోక, మన ఈగోలు పక్కన పెట్టలేక, చిన్నవి పెద్దవి కాదు, మరలా ఏం ఏదో పెద్ద కేసులు కాదు. ఏంటి సమస్యలు? చిన్నవి. అందుకే ఆ ఈగోలతోనే మనం దేవుని వాక్యం కూడా వాళ్ళకి చెప్పలేము, దేవునిలో కూడాలని రమ్మనలేము. అంతే కదా? ఇప్పుడు వాళ్ళకే మనకి సత్య సంబంధాలు లేకపోతే ఇంకెక్కడ రమ్మంటాం, ఇంకెక్కడ మనం చెప్తాం? దీనివల్ల మన వారినే అన్ని రకాలుగా మనం పోగొట్టుకుంటున్నాం. అవునా కదా? అందుకే మరణించిన మనవారు మళ్ళీ వస్తే అని పెట్టాను. వస్తే బాగుండు, వస్తే బోళ్ళు ప్రేమ చూపించేస్తాను, వస్తే చాలా సంతోషపడతాం, వస్తే వాళ్ళని బాగా చూసుకుంటాను అనుకుంటున్నారు. వస్తారా? అందుకే రారు కాబట్టే ఎప్పుడు చూపించాలండి? బతుకున్నప్పుడే. ఇక్కడికి చాలామంది ఇంకా సంఘాలకు రాలేదు. మీలో మీ కుటుంబంలో ఉన్నవారే ఇంకా ఇక్కడికి రాలని ఉన్నారు. అవునా? ఎప్పుడు వాళ్ళకి మేలు చేయాలి? ఇంకా ఇక్కడికి రాకపోతే పాపం జీవితం నాశనం అయిపోద్దని తెలుసు, మీకు నరకానికి పోతారని తెలుసు. ఎప్పుడు చేయాలి మేలు? ఇంక ఇప్పుడు వాళ్ళకి బతికున్నప్పుడైనా, మళ్ళీ తర్వాత ఎప్పుడైనా? తర్వాత నువ్వు చేద్దామని ఉంటుందా? తీసుకొద్దామంటే ఉంటుందా? కానీ ఎప్పుడు చెయ్యం మనం ఇంతకీ? ఇప్పుడు చెయ్యం. చచ్చిపోరనుకో, ఇక్కడికి వస్తే బాగుంది, ఇక్కడికి వస్తే బాగుంది, ఇంక చచ్చిపోతే ఇంకా వస్తే బాగుండి ఏంటి, రాకపోతే బాగుండి ఏంటి? ఇప్పుడు ఈ ప్రయత్నాలన్నీ ఎప్పుడు చేయాలండి మనం? చూసారా? ఇక్కడ మామూలుగా నువ్వు శారీరకంగా ప్రేమ చూపించాలన్నా, ఆత్మీయంగా నువ్వు కాపాడాలన్నా అన్నీ బతుకున్నప్పుడే చెయ్యాలి. ఒక్కసారి పోతే ఒక అతను యూట్యూబ్లో పెట్టాడు ఒకటి, అంటే అది జరిగింది కాదు, మామూలుగా చనిపోయిన వాళ్ళ భర్త లెటర్ రాశాడంట పాతాళం నుంచి. అంటే అలా క్రియేట్ చేశాడు. ఏమని రాశాడంటే వాళ్ళ ఆవిడికి, ఈవిడ చచ్చికెళ్తుంది, అతను చచ్చికెళ్ళి రాడు. ఇక్కడ నేను చాలా భయంకరమైన వేదనలో ఉన్నాను, ఇంత దారుణంగా పరిస్థితులు చచ్చిపోయాక ఉంటాయనే విషయం నాకు పెద్దగా తెలీదు, నీకన్నీ తెలుసు, నీకన్నీ, ఎందుకంటే బైబిల్లో అన్నీ ఉన్నాయంట, పాస్టర్ గారు అన్నీ చెప్తున్నారంట, నీకు అన్నీ తెలుసు, చనిపోతే ఏం జరుగుతుందో తెలుసు, ఎక్కడికి వెళ్ళిపోతామో తెలుసు, అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో తెలుసు. నీకు నాకు ఎటువంటి గొడవలు లేవు, భార్యాభర్తలు. నువ్వు నన్ను చాలా బాగా చూసుకున్నావు, నేను చాలా చూసుకున్నాను. నువ్వు పెళ్ళి అయిన దగ్గర నుంచి నీకు అన్నీ నేనే ఏర్పాటు చేశాను, కష్టపడి ఉద్యోగం చేసుకొచ్చి నీకు అన్నీ ఏది కావాలో, బట్టలు కావాలంటే, చీరలు కావాలంటే కొన్నాను, నీకు నగలు కావాలంటే కొన్నాను. ఇది లేదని లోడ్ చేయలేదు నీకు. నువ్వు కూడా నన్ను బాగానే చూసుకున్నావు. ఇన్ని చూసి నువ్వు చనిపోయాక ఎంత ప్రమాదం ఉందన్న విషయం నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు? ఒకవేళ నేను సరిగా వినలేదు, బలవంతంగానే చెప్పొచ్చు కదా, నీ భర్తనే కదా నేను. నీకు నాకు ఏముంటాయి? నువ్వు బలవంతంగా నా మీద ప్రేమ చూపించి ఖచ్చితంగా చేయాలంటే చేయనా? కానీ అన్నీ చూపించిన నువ్వు, నేను నీతో కలిసి ఉండి ఇన్ని సంవత్సరాలు ఉన్నా కానీ ఈ ఒక్క విషయం అన్నిటికంటే బాధాకరమైన విషయం, నన్ను ఎందుకు నువ్వు దగా చేసావు అని ప్రశ్నించి లెటర్ రాసినట్టు రాశాడండి. ఇప్పుడు ఇదే విషయం మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని అడగరా? మీ తమ్ముళ్ళు, మీ అన్నలు, మీ అక్కలు, చెల్లెళ్ళు ఉంటారు కదా, ఎంత ప్రేమ చూపించావు కదా, ఫంక్షన్ జరిగితే ఇంటికి వచ్చేసావు, నన్ను పిలిచేవు, దానివి అన్నింటిలో చేసావు, ఈ ఒక్క విషయం ఎందుకు నన్ను నిర్లక్ష్యం చేసావు? ఇంత ప్రమాదం ఉందన్న విషయం నీకు తెలుసు కదా, నన్ను మరి ఆపలేదు, ఎందుకు నన్ను బలవంతంగా అయినా చెప్పలేదు? నువ్వు ప్రతిదానికి నువ్వు రాకపోతే లాక్కుపోయేదాను కదా అంటే ఏం సమాధానం చెప్తారు? ఉందా సమాధానం? పోనీ మళ్ళీ వస్తారా? అవకాశం ఉంటుందా? ఒకటే ఒక అవకాశం. అందుకే ఏదైనా మంచిగా బతుకున్నప్పుడే అందరితోటి కలిసి మెలిసి ఉండి దేవుళ్ళలో కూడా నడిపించి ఈ జీవితాన్ని, కుటుంబాన్ని ముందుకు నడిపించాలి.
తర్వాత చేద్దామంటే ఏమి ఉండదంతా శూన్యం. చచ్చిపోయినాడు, ఇంకెప్పుడు రాడు. మరలా మన వాళ్ళు మనతో, ఇంకా మా నాన్న ఉన్నాడు, మా నాన్నలాగా ఇంకా రాడు, అయిపోయింది. ఇంకా మా తాతలాగా ఇంకా ఎటువంటి సంబంధం, ఫోటోలో చూసి తను మా నాన్న అనుకోవడమే తప్ప ఇంకా రాడో, ఆ బంధం ఇంకా ఉండదు. నాతో ఉన్నప్పుడే నేను ఏమైనా చూపించాలి, అంతేనా? అలాగే మీతో ఇప్పుడు మనతో ఉన్న వాళ్ళంతా దేవుడు ఎందుకు ఇచ్చాడో ఈ జీవితంలో వాళ్ళని ఇచ్చాడు మనకి. తమ్ముడి కింద, చెల్లి కింద, అక్క కింద, భర్త కింద, పిల్లల కింద, అంతేనా? కొట్టుకు చచ్చిపోయి కుళ్ళి కుతంత్రాలతో, పగలతో, కక్షలతో, దరిద్రాలతో చచ్చిపోయే జీవితాన్ని అయిపో చేసుకున్నాం అనుకోండి, ఉపయోగం ఉందా? అందుకే ఆలోచించండి. మీ వాళ్ళే మరలా ఫోటోల్లో చూసి ఏడుస్తారా? ఆ ఫోటోలోకి వెళ్ళకుండానే బతుకున్నప్పుడే సంతోషంగా ఉంటారా? ఎవరి చేతిలో ఉంది? అర్థమైందా పాఠం? మరణించిన మనవారు మళ్ళీ వస్తారా? కాబట్టి ఉన్నప్పుడే కలిసి సంతోషంగా వాళ్ళ దేవుళ్ళలోకి నడిపించి మనం ముందుకు సాగాలి.